ఈ వీడియో వైఎస్ అవినాష్ రెడ్డి చూస్తారు, వైఎస్ సునీత రెడ్డి చూస్తారు, వైఎస్ భాస్కర్ రెడ్డి చూస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి వీళ్ళందరూ కూడా వీడియో చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఏమనుకుంటున్నారు, ఈ హత్య విషయంలో ఎవరు చెప్పేది అబద్ధం అని ప్రజలు నమ్ముతున్నారు అనేది ఒక్క కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. 1 లేదా 2 అని కామెంట్ చేయండి. వైఎస్ అవినాష్ రెడ్డి అబద్ధం చెప్తున్నారు, వైఎస్ సునీత అబద్ధం చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏది నిజమని ప్రజలు నమ్ముతున్నారో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి. ప్రజలు ఇచ్చే తీర్పు ఎప్పుడైనా అల్టిమేట్ అని గుర్తుపెట్టుకోండి. సో వైఎస్ అవినాష్ రెడ్డి చూస్తారు ఈ కామెంట్స్, సునీత చూస్తారు, భాస్కర్ రెడ్డి మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చారు ఆయన చూస్తారు, వైఎస్ భారతి, వైఎస్ జగన్ కూడా ఈ కామెంట్లు చూస్తారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేది, ప్రజలు ఏమని నమ్ముతున్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి వచ్చినటువంటి తాజా బెయిల్ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో అలాగే న్యాయ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదని అలాగే హైదరాబాద్ విడిచి వెళ్ళకూడదు అని కోర్టు కఠినమైనటువంటి షరతులు విధించిన పరిస్థితుంది. అయితే ఇప్పుడు ఆ కండిషన్లు కోర్టు సడలించడంతో ఆయన తిరిగి తన సొంత ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా దక్కింది. సాక్షుల్ని ప్రభావితం చేస్తారనేటువంటి కారణంతో ఇన్నాళ్ళు ఆయన్ని ఊరికి దూరంగా ఉంచినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు ఒకసారిగా మారాయని భావించవచ్చు మనం కోర్టు తీర్పుతో. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్న సాక్షుల్ని బెదిరించాలనుకుంటే ఏ ప్రాంతం నుంచైనా అది చేయొచ్చని, కేవలం ఊరిలో ఉంటేనే అది జరుగుతుంది అనుకోవడం సరైనటువంటిది కాదు అని చట్ట నిపుణులు కూడా భావిస్తున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే అది కేవలం కొందరు స్టేట్మెంట్ల మీద మాత్రమే ఆధారపడి సాగుతోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి తప్ప బలమైనటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు. వివేక హత్య కేసు విచారణలో ప్రధానంగా అప్రూవర్ దస్తగిరి ఇచ్చినటువంటి సాక్ష్యం చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని చెప్తున్నారు. దస్తగిరి చెప్పినటువంటి మాటల్లో చాలా వరకు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషణలు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా గంగిరెడ్డి లోపల ఉండి తలుపు తీశాడని దస్తగిరి చెప్పినటువంటి మాటలకి పోలీసుల దగ్గరటువంటి క్లూస్ టీమ్ ఫోటోలకి ఏమాత్రం కూడా పొంతన కుదరని పరిస్థితుంది. సంఘటన జరిగేటువంటి తీసినటువంటి ఫోటోలు తలుపులు బద్దలు కొట్టి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దస్తగిరి మాత్రం లోపల నుంచి ఎవరో తలుపు తీశారని చెప్పడం ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది ఈ కేసులో ఇప్పటికీ కూడా. ఇలాంటి వైరుధ్యాలు కేసులో చాలా చోట్ల కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్రూవర్ చెప్పేటువంటి ప్రతి మాటని గుడ్డిగా నమ్మడం వల్ల అసలైనటువంటి దోషులు తప్పించుకునే అవకాశం ఉందని, అలాగే కేవలం విన్న మాటల ఆధారంగా హియర్సే ఎవిడెన్స్ అనేది కనుక పెట్టుకుంటే దాని ద్వారా దోషిగా ఒకళ్ళని ఫిక్స్ చేయడం అనేది న్యాయశాస్త్రం ప్రకారం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలంటున్నారు. సాక్ష్యం అనేది కళ్ళతో చూసింది లేదా చెవులతో విన్నది లేదా స్పర్శ ద్వారా తెలిసింది అయి ఉండాలి కానీ ఎవరో చెప్పారని చెప్పడం అనేది కోర్టులో నిలబడిన పరిస్థితి ఉంటుంది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని వస్తున్నటువంటి ఆరోపణలు కూడా సరైనటువంటి బలం ఎక్కడా కనిపించట్లేదనే మాట వినిపిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం జరిగినటువంటి ఆస్తి గొడవలను ఇప్పుడు హత్యకి కారణాలుగా చూపించడం వెనుకున్నటువంటి లాజిక్ ఎవరికీ అర్థం కాని పరిస్థితుంది. సో ఒక కుటుంబంలో 50 సంవత్సరాల క్రితం జరిగేటువంటి లావాదేవీల్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు చంపుతారని అనుకోవడం కూడా ఎక్కడ సహేతుకంగా కనిపించట్లేదు. అలాగే ఎమ్మెల్సీ సీటు దక్కలేదనే కోపం వల్ల హత్య జరిగిందనేటువంటి చెప్పే సాక్ష్యాలు కూడా కేవలం విన్న మాటలే తప్ప వాటికి కొలాబరేటివ్ ఎవిడెన్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఈ అంశాలన్నీ పట్టించుకుని వైఎస్ సునీతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అడుగుపెట్టడానికి వైఎస్ భాస్కర్ రెడ్డి సిద్ధపడుతున్నారు బెయిల్ వచ్చిన కొన్ని గంటల్లోనే అని వార్తలు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. మరి ఇది వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.